క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాలో ఉన్న వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు, ఇటు మూవీ వార్తలు ప్రత్యేకంగా మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకు ఈ శనార్థి తెలంగాణ పత్రిక విషయానికి వస్తే ఎడిటోరియల్ పేజీ కచ్చీర్ కార్డు ముచ్చట్లు, ఇక్కడ సకినాల సుధాకర్ పటేల్తో పాటు పెద్దపల్లి రాజన్న రాసే నేటి మాట ఎంతో ప్రత్యేకంగా నిలుస్తూ ఉంది. కచ్చీర్ కార్డు ముచ్చట్లు కూడా కొత్తగా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శనార్థి కార్టూన్ కూడా మీకు ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చేసింది. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. మారక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోరాదు. విద్యార్థులకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సూచన మంచిగా చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ స్కూల్ పిల్లలు 8th నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ బీటెక్ వరకు డిగ్రీ వరకు కంప్లీట్గా అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఇంతమంది పిల్లలలో ఒక ఏసీపీ వచ్చి నిజంగా ఇట్లా ఉంటుంది వ్యవస్థ సర్వనాశనం అవుతుందని చెప్తే కనీసం ఒక 50% పిల్లలన్నా మారే అవకాశం ఉంటుంది. అటువంటి అంటే అలవాటు పడ్డ పిల్లలు, అలవాటు లేని పిల్లలు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. మంచి గొప్ప కార్యక్రమం అనే చెప్పుకోవచ్చు. ఇది బెల్లంపల్లిలో జరుగుతోంది. గిరిజన ప్రాంతాల్లో ఎస్సీలకు రాజకీయ ప్రాతినిధ్యం కరువు. నామినేటెడ్ పోస్టులైనా దక్కుతాయని ఆశాభావం. గ్రంథాలయ ఎస్సీ ఎస్టీ కమిషన్తో పదవుల కోసం ఎదురుచూపులు. కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లా. అనుమతి లేకుండా స్నూకర్ గేమ్. కాగజ్ నగర్లో స్నూకర్ గేమ్కు యువత బలి. ఒకప్పుడు పర్మిషన్స్ ఉండే, ఎక్కడ పడితే అక్కడే ఉండే స్నూకర్స్. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. కిరాణా స్వీట్ బేకరీ షాపుల నిబంధనలు పాటించాలి. జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. నిర్మల్ బస్ డిపోను ఉన్నత స్థాయిలో నిలపాలని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసిన డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి. నిర్మల్ పురిటి నొప్పులతో గర్భిణి 4 గంటల నరకయాతన. రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ రాక ఎడ్ల బండిలోనే ఆసుపత్రికి తరలింపు. ఇంకా మనం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు వెళ్తా ఉంది. రాష్ట్రం బంగారు తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. బంగారు తునక చేసేస్తాం మేము రాష్ట్రాన్ని అని కల్వకుంట్ల కాందాన్ 10 సంవత్సరాలు డబ్బా కొట్టిన నేపథ్యంలో ఎడ్ల బండ్లపై పురిటి నొప్పులుంటే 4 గంటల నరకయాతన చూస్తూ ఉన్నాం. ఆ గిరిజనులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వాళ్ళకు సౌకర్యాలు కల్పించాల్సిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదనే చెప్పుకోవచ్చు. చూడు జన్నారంలో ఏం జరుగుతుందో పరిస్థితి ఘోరం. ఇది ఎట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. హాస్టల్ లేని ఆదర్శ కళాశాల. హాస్టల్ లేని ఆదర్శ కళాశాల అంట. 10 ఏళ్లుగా హాస్టల్ లేకుండానే రాష్ట్రంలో హాస్టల్ లేకుండా నిర్వహిస్తున్న ఏకైక ఆదర్శ కళాశాల. హాస్టల్ కోసం విద్యార్థుల ఎదురుచూపులో అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు. ఆర్మూర్ల హాస్టల్ లేని ఆదర్శ పాఠశాల. మళ్ళా నందిపేట్. నేడే నిజామాబాద్ ఊర పండుగ. కనుల పండుగ వేల మందితో ఊర పండుగ నిర్వహిస్తున్నారు నిజామాబాద్లో. పెద్ద కొడల్పల్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన మహేందర్. కామారెడ్డి జిల్లా. నిజామాబాద్లో 9 మంది తహసీల్దార్ల బదిలీలు జరిగినాయి అక్కడక్కడ జిల్లాలో. మరి చూద్దాం ఏం జరుగుతుందో. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం. నిజామాబాద్ రూరల్లో. సైబర్ నేరగాళ్ళకి దడ పుట్టించిన సామాన్యుడు. నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా అదే తీరులో సమాధానం ఇచ్చిన మేస్త్రి. చేసేదేమి లేక కాల్ కట్ చేసిన కేటుగాళ్ళు. మరి వాస్తవంగా చేయాలి. సైబర్ నేరగాళ్ళు టూ మచ్గా ఉంటున్నారు. డిపార్ట్మెంట్ ఫోటోలు పెట్టుకొని రకరకాల ఫోటోలు పెట్టుకొని రకరకాలుగా చేస్తూ ఉన్నారు దరిద్రులు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. కాంట్రాక్ట్ కార్మికులకు మెడికల్ చెకప్లు రద్దు చేయాలి. ఎన్టీపీసీ యాజమాన్యం కార్మికుల పట్ల వివక్షత చూపిస్తుంది. 2023 కార్మికుల డిమాండ్స్ అగ్రిమెంట్ అమలు చేయాలి. 23 ప్రకారం. ఏఐటీసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన గోదావరి ఖనిలో. కేంద్ర ప్రభుత్వం మహిళలను విస్మరిస్తుంది. 33% రిజర్వేషన్లు అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్ పుణ్యావతి కరీంనగర్లో. చేయాల్సిందే. గురుకుల కులువులకై రోడ్డెక్కిన విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
ఇతర దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి. మహిళలు ఆ విధంగా కష్టపడి వ్యాపార రంగంలో రాణించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మంచిగా నిజంగా ఒక ముచ్చటైతే చెప్పుకోవాలి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో జిల్లా కలెక్టర్లు కలెక్టర్ కార్యాలయాలకే పరిమితమైనలు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ జిల్లా కలెక్టర్లు కావచ్చు, సబ్ కలెక్టర్స్ కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఏఎస్పీలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, చాలామంది ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు కూడా కంప్లీట్గా గ్రౌండ్ రియాలిటీకి వెళ్తూ ఉన్నారు. పాఠశాలల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వైద్యం పరిస్థితులు ఎట్లా ఉంది, తనిఖీలు చేస్తున్నారు. ప్రతి అధికారులకు నిజంగా ఈ మార్పు మాత్రం చాలా గొప్ప మార్పు అనే చెప్పుకోవచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్లో. కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి ఇబ్రహీంపట్నం. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. చిన్న వయసులో యువత డ్రగ్స్కి అలవాటు పడద్దు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్న ముచ్చట్లు పటాన్ చెరువు. సిండికేట్ అయిన వ్యాపారులు తక్కువ ధరలకే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వేలం. ప్రతి ఏటా 2 కోట్ల మేర మున్సిపల్కు నష్టం. ఇది జోగిపేట మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో వేలం పాట నిర్వాహకం. జోగిపేటలో మొత్తం జోకుడుగాళ్ళకే ఉన్నది, నికార్స్గా పనిచేసేటోడికి ఎక్కడా లేదు అన్న కోణంలో అవుతుంది. మొత్తం సర్వనాశనం అవుతుంది సిండికేట్ అయిన వ్యాపారులు. ఈ రోడ్డుపై ప్రయాణం చేసేది ఎలా? నీటి నిల్వతో కనిపించని గుంతలు, ప్రమాదాలు జరుగుతున్న వైనం. అటువైపు కన్నెత్తి చూడని అధికారులు, ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. జోగిపేట చూడు అయ్యా, జోగిపేట మినిస్టర్ గారు మీ నియోజకవర్గమే, దామోదర రాజనరసింహ గారు. ప్రిన్సిపాల్కు సర్క్యులర్ జారీ చేసిన రిజిస్టర్. జేఎన్టీయూలో డబ్బులు చెల్లించకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలి. అచ్చా, శనార్థి కథనానికి కృతజ్ఞతలు చెప్పిన విద్యార్థులు. గుడ్. పైడి గుమ్మాల్లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ జైరాబాద్లో జబర్దస్త్గా నడుస్తూ ఉంది బోనాల పండుగ అయితే. సరే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన కార్పొరేటర్. ఉపాధ్యాయుల బదిలీలో విద్యాశాఖ అధికారుల ఇష్టారాజ్యం. కోరుకున్న వారికి కోరుకున్న చోట సీనియర్ ఉపాధ్యాయురాలికి అలాట్మెంట్ అయిన పోస్ట్లో ఆ తర్వాత అలాట్మెంట్ అయిన జూనియర్కు కట్టబెట్టిన వైనాన్. విద్యాశాఖ అధికారుల తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులు. ఒక్కసారి రంగారెడ్డి జిల్లాలో అసలు ఉపాధ్యాయుల బదిలీలో అసలు ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జిల్లా మొత్తానికి వర్తిస్తుంది వార్త ఇది. రంగారెడ్డి జిల్లాలోని బదిలీలలో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలం తుంపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు బదిలీలో భాగంగా కొత్తూరు మండలం దళితవాడ ప్రభుత్వ పాఠశాలకు బదిలీ అయింది. సీనియారిటీ మరియు పాయింట్లో భాగంగా తుంపల్లి పాఠశాలలో రిలీవ్ చేసి కొత్తూరు దళితవాడ పాఠశాలలో జాయినింగ్ అవ్వాల్సిన ఈమెను పక్కన పెట్టి తర్వాత స్థానంలో ఉన్న కొందరుగు బాయ్స్ పాఠశాలలో పనిచేస్తున్న వరప్రసాద్కు కొత్తూరు దళితవాడ పాఠశాలలో అవకాశం కల్పించారు. ఒరిజినల్గా మహిళా ఉపాధ్యాయురాలు కొత్తూరు దళితవాడ పాఠశాలలో ఈమెకు వచ్చిన ఆర్డర్లు పక్కన పెట్టి విద్యాశాఖ అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మహిళా ఉపాధ్యాయురాలకు వచ్చే సంవత్సరంలోనే రిటైర్మెంట్ ఉండగా మీకు సంవత్సరంలోపే రిటైర్మెంట్ ఉంది కాబట్టి మీరు అక్కడ విధులు నిర్వహించుకోవచ్చు అనే విధంగా ఆమెకు నచ్చజెప్పినట్లు తెలుస్తూ ఉంది. ఇక్కడ మరో టెస్ట్. ఆన్లైన్ వెబ్ ఆప్షన్లో భాగంగా సీనియారిటీలో భాగంగా కొందూరు మండలంలో తుంపల్లి గ్రామంలో విధులు నిర్వహిస్తున్న కొత్తూరు మండలం దళితవాడ పాఠశాలకు బదిలీ అయిన వయేలా అనే సీనియర్ మహిళా ఉపాధ్యాయురాలను పక్కన పెట్టి జూనియర్ ఉపాధ్యాయుడు వరప్రసాద్కి అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు ఈ మహిళా ఉపాధ్యాయురాలు తుంపల్లి నుంచి రిలీవ్ అయితే ఎక్కడ ఉద్యోగం చేయాలనేది అర్థం కాని పరిస్థితి. మరి ఈమెకు విద్యాశాఖ అధికారులు ఎక్కడ అవకాశం కల్పిస్తారు అనేది తిరుమల శ్రీవారికే తెలియాలా. మొత్తం అన్యాయం. ఆమె సీనియారిటీ ప్రకారం ఆమెను ఉండకుండా ఇంకోరికి ఇచ్చేసింది. చినుకు పడితే రోడ్డు చిత్తడే అనే కథనానికి కదిలిన యంత్రాంగం. తాత్కాలిక మరమ్మతులు చేసిన అధికారులు. బీటీ రోడ్డు వేయాలంటున్న స్థానికులు, వాహనదారులు. యాచారం ఇబ్రహీంపట్నం ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకున్నాడు. అధికారులందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. మల్కాజ్గిరి మున్సిపల్ సిబ్బందిపై వీధి కుక్కల దాడి. మొన్న జవహర్ నగర్, ఈరోజు మల్కాజ్గిరి. కుక్కల భయంతో అల్లాడిపోతున్న భాగ్యనగర వాసులు. వీధి కుక్కల సమస్యను పట్టించుకొని జిహెచ్ఎంసీ అధికారులు జరి రక్తం ఉండేటట్టు చూసుకోకండి, ఫోటోలు కొంచెం బ్లర్ చేయండి మిత్రులారా. చెప్తా ఉన్నాం కానీ చేయట్లేదు. పొలంలో రహస్యంగా నాటుసారా
తయారీ పక్కా సమాచారంలో పోలీసుల దాడులు 15 లీటర్ల నాటుసారా 150 లీటర్ల బెల్లం పానకం సీజ్ చేసిందంట గుడుంబ. వికారాబాద్లో పర్యటించిన అటవీ సంరక్షణాధికారి. వికారాబాద్ ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ఉన్నత విద్యపై అవగాహన కోసం యూనివర్సిటీ ఫేర్ మెరిడియల్ స్కూల్ ప్రెసిడెంట్ లలితా నాయుడు జూబ్లీ హిల్స్. సిసి రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం, అధికారులు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించాలి. జాగిర్ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి. శ్మశాన వాటికలో అన్ని సౌలతులు కల్పిస్తాం, 40 లక్షలతో మరుగుదొడ్లు ప్రహరీ నిర్మాణం. నార్సింగ్ మున్సిపల్ చైర్పర్సన్ నాగపూర్ణ శ్రీనివాస్. నార్సింగ్ బండ్లగూడ. 30న తాజ్ కృష్ణాలో కుల గణన రిజర్వేషన్ల పెంపుపై సదస్సు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్స్ ఆధ్వర్యంలో. నిజంగా బీసీలు రాజకీయంగా అన్టచబుల్గా ఉన్నారు. బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలి, రాజకీయ రంగంలో ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. మరి నిజంగా ఏం జరుగుతుందో పోయినప్పుడు రావుల కాలంలో నడిచింది 10 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకో కాలం నడుస్తుంది అని ప్రజలు అనుకుంటే పరిస్థితులు ఉన్నారు. అట్లీస్ట్ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా అనుకుంటున్న పరిస్థితులు. 30న అందరూ హాజరు కావాల్సిందే అవసరం అయితే ఉంటుంది. మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా అవగాహన పెంపొందించుకోవాలి. ఎఫ్పిఏ ఇండియా 75వ సంవత్సరాల వేడుకలో భక్తులు చేస్తూ ఉన్నారు ఖైరతాబాద్లో. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. బీజేపీ అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలి, కేంద్రం ద్వంద్వ వైఖరి వీడనాడాలి. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. సీఎం పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. సారా స్థావరాలపై దాడులు చేసిన కొల్లాపూర్లో. రైతులు ఆధునిక పద్ధతుల్లో లాభసాటి సేద్యం చేయాలి అని చెప్తా ఉన్నారు. మరి మొత్తం మీద వ్యవసాయ శాఖ అధికారులు అయితే కదులుతూ ఉన్నారు, కలెక్టర్లు కదులుతూ ఉన్నారు. ఈ బురద రోడ్లలో రాకపోకలు సాధ్యమేనా? బాలంపేట నుంచి గద్ఫా రోడ్డు పరిస్థితి అధ్వానం. వర్షం వచ్చిందంటే అంతా బురదమయం. అత్యవసరంలో అంబులెన్స్ రాలేని పరిస్థితి ఉంది కొడంగల్ నియోజకవర్గం, రేవంత్ రెడ్డి నియోజకవర్గం, సీఎం నియోజకవర్గం. ఇది ఇట్లా ఉంటే స్వాగత సుమాంజలులు. మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ఉత్తమ పార్లమెంటరీన్ అవార్డు గ్రహీత స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి కాస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అని చెప్తా ఉన్నారు. కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. కాయితి ఆశాదీప్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు. తాండ్రా గ్రామం, కల్వకుర్తి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. కాస్య విగ్రహం జైపాల్ రెడ్డిది ఓపెన్ చేయబోతున్నారు ఈరోజు. స్థలం శ్రీశైలం హైవే కొట్ర తాండా చౌరస్తా దగ్గర కల్వకుర్తి కిందికి వస్తుంది. మొత్తం మీద ఈరోజు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. చెరువును తలపిస్తున్న కనగల్ బస్టాండ్ ఆవరణంలో గుంతలు ఏర్పడి నీటితో నిండిన వైనం. నిత్య కృత్యమైన ప్రమాదాలు, నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులు, చోద్యం చూస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. నల్లగొండ ఆగమాగం ఉంది బస్టాండ్. గరిడేపల్లి ఆలింగపూర్ రోడ్డు నిర్మాణ పనుల్లో వృక్షాల ధ్వంసం. అటవీ శాఖ అనుమతి లేకుండానే చెట్ల నరికివేత. వివరణ కోసం ప్రయత్నిస్తే స్పందించని ఏఈ. ఆర్ఎన్పి అధికారుల పాత్రపై అనుమానం. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. పొట్టు కొట్టుతున్నారు, ట్రాక్టర్లు ఎక్కించుకుంటున్నారు, పోతున్నారు. ఇవి ప్రభుత్వానికే పోతున్నాయా, మరి వాళ్ళ ఇళ్లకు పోతున్నాయా చూడాల్సిన అవసరం ఉంటే మా వాళ్ళు ప్రయత్నిస్తే కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. అంటే ఇటువంటి అధికారులను సస్పెండ్ చేయాలి ఫస్ట్. రోడ్డుపై గుంతలు తవ్వి పూడ్చడం మర్చారు. ఇబ్బంది పడుతున్న వాహనదారులు. రాత్రి వేళలో పొంచి ఉన్న ప్రమాదం. చౌటుప్పల్ కేంద్రంలో సీనియర్ సివిల్ జడ్జిను నియమించండి. సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన ఎంపీ ఎమ్మెల్యే. పాల్గొన్న చౌటుప్పల్ బార్ అసోసియేషన్ సభ్యులు. చివ్వెంల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. తిరుమలగిరి స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాల తనిఖీలు. వంటగది పరిసరాలు యూనిఫామ్ పరిశీలన. ఏకలవ్య నాటికను కలెక్టర్కు చూపించిన విద్యార్థులు. అభినందించిన కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్. గ్రేట్. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. మోడల్ స్కూల్ సమస్యలను పరిష్కరించాలి.
వంటశాల షెడ్డును ఏర్పాటు చేయాలి. ఆర్ఓ వాటర్ ప్లాంట్ను రిపేర్ చేయించాలి. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్. మహబూబాబాద్ సొంత డబ్బులతో పనిచేయించిన గ్రామ కార్యదర్శి. కరెంటు డిపి చుట్టూ ప్రమాదకరంగా పొంచి ఉన్న చెట్లు తొలగింపు హర్షం వ్యక్తం చేసిన బీర్శెట్టిగూడెం గ్రామ ప్రజలు. బీర్శెట్టిగూడెం అంటే దంతాలపల్లి మండలం డోర్నకల్ నియోజకవర్గం. దళిత రత్న అవార్డు అందుకుంటున్న ఉప్పలయ్య. అణగారిన వర్గాలకు అందించిన ఆయన సేవలు మరవలేము. అణిచి వేతకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. దళిత ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి. ప్రగతి ఫౌండేషన్ అధినేత డాక్టర్ విఆర్ శ్రీనివాస్ రాజ్. మహబూబాబాద్ నిషేధిత నల్లబెల్లం పట్టిక స్వాధీనం. 2 వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు. నర్సంపేట ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత పర్వతగిరి రాజు పరకాల. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. వరంగల్ బ్రాంచ్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన యూనియన్ వరంగల్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం. వ్యాధుల బారిన ప్రజలు. చినుకు పడితే చాలు రోడ్లని బురదమయం. స్పెషల్ ఆఫీసర్ల జాడలేని గ్రామ పంచాయతీలు. ఇంకా బీఆర్ఎస్ మత్తులోనే మండల స్థాయి అధికారులు. వేంసూర్ ఖమ్మం జిల్లా మండల పరిధిలోని భీమావరం, లచ్చనగూడెం, వెంకటాపురం, కొండెగట్ల, మర్లపాడు, లింగపాలెం, కల్లూరు అన్ని గ్రామాలు అట్లనే ఉంది. ఆగమాగం ఉన్నది పో. రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కూసుమంచిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ఇంకా ఈరోజు రేపు 3 days అసెంబ్లీ లేదు కాబట్టి జిల్లాల పర్యటనలకు వెళ్తూ ఉన్నారు మంత్రులు. సత్తుపల్లి బస్టాండ్లో పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు అంటూ సిఐ కిరణ్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. మరోసారి ఉగ్ర రూపం దాల్చిన గోదావరి. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి సిద్ధంగా ఉన్న అధికారులు. పినపాక ఏటీసీలుగా మారనున్న ఐటీఐలు. రుద్రంపూర్ ఐటీఐలో సంబరాల కృతజ్ఞతలు తెలిపిన ఎన్ఎస్యుఐ భద్రతి కొత్తగూడెం జిల్లా నాయకులు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. చైనాదే తొలి స్వర్ణం. గ్రేటే పోవాలి నిజంగా. పారిస్ ఒలింపిక్స్లో పథకాల వేట షురూ చేసిన చైనా. తొలి స్వర్ణం గెలిచిన చైనా. ఎయిర్ రైఫిల్లో స్వర్ణాలు నెగ్గిన హువాంగ్ షెంగ్. కానీ తొలి మోడల్ మాత్రం కజకిస్తాన్దే. ఇట్లా ఉంటే భారత్ శుభారంభం. శ్రీలంకపై ఘన విజయం. టీమిండియా టాప్ ఆర్డర్ వీర విహారం. శ్రీలంక ముందు 2014 పరుగుల భారీ లక్ష్యం. విజృంభించిన టీమిండియా బౌలర్లు. 170 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక. 43 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ. టీమిండియాదే తొలి T20 శ్రీలంక ఇండియా జరుగుతూ ఉంది. హలో గౌతమ్, వెల్కమ్ టు న్యూ జాబ్. ద్రావిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్. భాగోద్వేగానికి గురైన గంభీర్. సోషల్ మీడియాలో షేర్ చేసిన బీసీసీఐ. మనోళ్ళు అట్లా ఉంటారు, గ్రేట్. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. వయ్యారాల నడువంపులు. యూత్ మతిపోగొడుతున్న మౌనిరాయ్ అందాలంట. మౌనిరాయ్ అందాలు చూసుకోండి. ఇక హిందీ సీరియల్స్లో కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్ బ్యూటీ మౌనిరాయ్ నాగిని సీరియల్తో బాగా పాపులర్ అయి తన అందం గ్లామర్ను బుల్లితెర ఫ్యాన్స్కు ఫిదా అయ్యారు. ఇక అందం ఫిదా అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. లవ్ సాంగ్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చిన దేవరా టీమ్. ఓ మహిళా జర్నలిస్టును వేధించాడు. సాలార్ నటుడిపై చిన్మయ్ సంచలన ఆరోపణలు. హ్యాపీ మూమెంట్. ఒలింపిక్స్ జ్యోతితో చిరంజీవి సురేఖ. ఒలింపిక్స్ కాడికి వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాలో ఉన్న వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, ఇటు మూవీ వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తూనే ఉన్నాడు క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.